ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన రాకముందు ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు ఎంతమందున్నారో వదిన వెళ్ళిపోయాక కూడా అంతమందే ఉంటారు. కాని వదిన రాకముందు ఎలా ఉన్నారో తను వెళ్ళిపోయాక మాత్రం అలా ఉండరు కదన్నయ్యా. అవును సంజన, వదినతో అందరికీ ఒక అనుబంధం వచ్చేసింది. తనతో ఒక విడదీయరాని బంధం ఏర్పడింది. ఇకపై తను ఇంట్లో ఉండదంటే మనసంత సులువుగా తీసుకోలేకపోతుంది. మరి ఎలా అన్నయ్యా? అన్నీ తెలిసి కూడా మనమిలా దీన్ని వదిలాల్సిందేనా? నిర్ణయాలు తీసుకునే అవకాశం మన చేతుల్లో లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఇంకేం చేయలేం సంజన. లక్ష్మి వెళ్ళిపోతే ఈ ఇల్లు బోసిపోయినట్టయిపోతుందిరా. తను వెళ్ళిపోయాక బామ్మగారు టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగేదెవరు? మావయ్య గారు భోంచేశారా అని నిన్ను పిలిచేదెవరు? ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చేది, అడగకముందే అన్నీ తెచ్చిపెట్టేది. ఇప్పుడు లక్ష్మి వెళ్ళిపోతే లక్ష్మి ఒక్కతే వెళ్ళిపోదురా, తనతో పాటు ఈ ఇంట్లో సంతోషాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో గుండు సూది పెట్టి గుచ్చినట్టు చాలా బాధగా ఉంటుందమ్మా. ఆ బాధకు మందేంటో తెలీదు. బాధపడుతూ ఉండడం తప్ప మనకి మరొక మార్గం లేదు. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? మా మామ్ తీసుకున్న నిర్ణయం తప్పనిపిస్తోంది కదా. తన అర్థం లేకుండా ఆలోచిస్తుందని తన మీద నీకు కోపం వస్తుంది కదా. మా మామ్ తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదు లక్ష్మి. నాకు తెలిసిందల్లా ఒకటే, తన కొడుక్కి ఏమైపోతుందోనని నిరంతరం తప్పించిపోతుంది. తన కొడుక్కి ఏమీ కాకూడదని తెగ అల్లాడిపోతుంది. ఇప్పుడు కూడా ఆ బాధలో తీసుకున్న నిర్ణయమే ఇది. లక్ష్మి, నాకు గండాలున్నాయనే భయంతోనే నిన్ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేసింది మా మామ. అప్పుడు తన స్వార్థం కోసమే ఆ పని చేసింది. ఎందుకంటే అప్పుడు నా గురించి మాత్రమే ఆలోచించింది. నీ గురించి ఇంత కూడా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నా కోడలు కూడా బాగుండాలి, నా కోడలికి ఏమీ కాకూడదు, నా కొడుకు మూలంగా నా కోడలు ప్రాణాలు పోగొట్టుకోకూడదని కొడుకు గురించి ఎంత ఆలోచిస్తుందో కోడలు గురించి కూడా అంతే ఆలోచిస్తుంది. తన దృష్టిలో తను నీకు మేలు చేస్తున్నట్టు, నీ సంతోషం కోసం ఇదంతా చేస్తున్నట్టు. మా మామ్ చేసిన పని నీకు నచ్చకపోయినా, తను తీసుకున్న నిర్ణయం మీద నీకు గౌరవం లేకపోయినా, తనని మాత్రం అసహ్యించుకోకు లక్ష్మి. ఒక నిమిషం మిత్రగారు. అత్తయ్య గారి నిర్ణయం తప్ప ఒప్ప అనేది వదిలేద్దాం. మీకేమనిపిస్తుంది? ఒకవైపు నాకు మనసిచ్చిన మనిషి, ఒకవైపు నేను తాళి కట్టిన మనిషి. నేను ఏ వైపు అడుగు వేసినా మరొకరికి అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బతకాలు
కట్టిన తాళిని గౌరవిస్తూ బతకాలో తెలియని ఒక సందేహంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరుగుతుందేమోననే భయంలో వెళ్ళాడిపోతున్నాను. రెండు రకాల ఆలోచనల మధ్య మనసు నలిగిపోయి అలసిపోతుంది లక్ష్మి. ఎవరి గురించి ఆలోచించాలో, ఎవరి వైపు అడుగు వేయాలో తెలియని పరిస్థితుల్లో గుండె శబ్దం ఆగిపోతుంది లక్ష్మి. నా గుండె మోయలేనంత భారాన్ని మోస్తుంది. నా మనసులో తట్టుకోలేనంత బాధని భరిస్తున్నాను. మగాణ్ణి కదా, అందుకే అది బయట పెట్టలేకపోతున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఊపిరి ఆడనంత ఇబ్బంది పడుతున్నాను. అందుకే తప్పుల గురించి ఆలోచించలేకపోతున్నాను. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.